Watch full episodes on Jio Hotstar. చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే అలాగే పట్టు. అరే ఏంటది? ఇలా చూడు జాన్, నీ కోసం నేను ఏం తీసుకొచ్చాను. ఇదొక రోబోటిక్ లెటర్ బాక్స్. ఇందులో నువ్వు కూర్చుని ఏం మాట్లాడినా అది అలాగే చేస్తుంది. బయట ఉన్న స్లాట్ అదే విధంగా మారిపోతుంది. నువ్వు ఏడుపు మొదలు పెడితే ఇది కూడా ఏడుస్తుంది. ఇది కన్నీళ్లు కారుస్తుంది. నీ ఎమోషన్స్ దీంతో కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వైరస్ సార్. నేను ఈ లెటర్ బాక్స్ తో నేను మోటుని ఒక దారికి తీసుకొస్తాను. లెటర్ వెయ్యాలి. లెటర్ బాక్స్ ఎక్కడుంది? అరే ఇక్కడే ఉంది. మోటు అదయ్యా, ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? నేను లెటర్ బాక్స్ మాట్లాడుతున్నాను. ఏంటి లెటర్ బాక్స్ మాట్లాడిందా? ఆగండి అన్నా, ఆగండి అన్నా, నా మాట వినండి అన్నా, ఆగండి అన్నా, ఆగండి అన్నా, నా మాట వినండి అన్నా. ఓ దేవుడు నా మీద దయ తలిచాడు. లెటర్ బాక్స్ వెళ్ళిపోయింది. ఇక్కడే ఉన్నాను. అరే నేనేం చేశానని నా వెంట పడుతున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? అసలు నువ్వు ఎవరివి నాకు అర్థం కావట్లేదు. నేనా లెటర్ బాక్స్ ని? కానీ లెటర్ బాక్స్ ఎక్కడా మాట్లాడదే. ఈ ప్రపంచంలో విచిత్రమైన సంఘటనలు ఎన్నో జరుగుతాయి. అందులో ఇది కూడా ఒకటి. నేను ఒక లెటర్ బాక్స్ ని. మేము మాట్లాడగలం, మాకు అన్నీ తెలుసు. మాలో కూడా ఒక ఆత్మ ఉంటుంది. కానీ మీ ప్రాబ్లం ఏమిటి? నా ప్రాబ్లం ఏంటా? నేను నీకేమని చెప్పాలన్నా? నేను రోడ్లో ఒక్కడనే నిలబడున్నాను. ఎవరు నాతో మాట్లాడరు. ఫ్రెండ్స్ ఎవరు లేరు, బంధువులంటూ ఎవరూ లేరు. మరి నేనేం చేయాలి? అందుకే నేను చాలా బాధలు పడుతున్నాను. వస్తారు, లెటర్ వేస్తారు, వెళ్ళిపోతారు. నేను ఎలా ఉన్నానని ఒక్క మాట కూడా ఎవరు అడగరు. ఏడవకు ఏడవకు, నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ నేనేం చెయ్యాలి చెప్పు. నన్ను ఒక్కసారి కౌగిలించుకో. అలాగే అలాగే మిత్రమా, ఒక్క రోజైనా నా చోట్లో నువ్వు ఉండగలవా? ఎందుకంటే ఒక రోజు నేను లీవ్ తీసుకుంటాను. సరే సరే, నువ్వు సెలవు తీసుకో. నేను నీ ప్లేస్ లో ఇక్కడే నిలబడతాను. అలాగే అలాగే. థాంక్యూ. పర్వాలేదు పర్వాలేదు. మోటు మిత్రమా, నువ్వు ఇలాగే నిలబడుంటే నిన్నెవరు లెటర్ బాక్స్ అనుకోరు. నీ కలరు నాలాగా మార్చుకో. ఒక పని చేద్దాం. మీ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే నువ్వు నిలబడు. ఏంటి అర్థమైందా? ఇప్పుడు ఓకే. కానీ నోరు తెరు. లెటర్ ఎలాగ వేస్తారు మరి? తెరుస్తాను తెరుస్తాను. ఇదిగో లెటర్ వెయ్యండి, లెటర్ వెయ్యండి. ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. చూడండి, అద్భుతంగా ఉంటుంది. నేను ఇప్పుడు మోటుని పిచ్చివాడిని చేశాను. అరే ఈ లెటర్ ఎందుకు లోపలికి వెళ్ళలేదు? మరేం పర్వాలేదు, నేను వేస్తాను. అరే ఇది ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడింది చెప్పండి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయప్పా? నేను వేస్తాను. ఓకే, పారిపోవాలి పారిపోవాలి. అరే లెటర్ ఇచ్చేసి వెళ్ళు, లెటర్ ఇచ్చేసి వెళ్ళు.
లెటర్ వెయ్యండి. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చూడ్డానికి అచ్చం మోటులానే ఉన్నాడే. చూద్దాం. లెటర్ వెయ్యండి. అరే మోటు నువ్వా? అవును, అసలు నీకు ఏమైంది? నేను లెటర్ బాక్స్ ని లెటర్ వెయ్యండి. 24 గంటలు నేను ఇక్కడే ఉండాలి. లెటర్ వెయ్యండి. అరే మోటు, అసలు ఈ నాటకం ఏమిటి? లెటర్ బాక్స్ బాధని ఎవరు అర్థం చేసుకోలేరు. నేను మాత్రమే అర్థం చేసుకోగలను. లెటర్ వెయ్యి. నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. అరే మోటు, నీకేమైంది? లెటర్ బాక్స్ మోటు అంట. మోటుకి బుర్ర పని చేయటం లేదనుకుంటా. అందుకే వింత వింతగా ఏదేదో మాట్లాడుతున్నాడు. రండి, వెళ్ళి అతనికి ఏమైందో మనం కూడా ఒకసారి చూసొద్దాం. రండి. అవునవును, అతను చెప్పేది నిజమే. మోటు తికమకా చేస్తున్నాడు. అయ్యమ్మా, ఇంతకీ అది ఏంటి? చెంగం గారు, మోటును పట్టుకోండి. వాడికి ఏమైందో అర్థం కావటం లేదు. లెటర్ బాక్స్ వేషంలో తిరుగుతున్నాడు. లెటర్ బాక్స్, త్వరగా పదండి. చింగం గారు, నేను లెటర్ బాక్స్ ని లెటర్ వెయ్యండి. అయ్యమ్మా, మోటు నీకు ఏదో అయ్యింది. ఆగు, మర్యాదగా ఆగు మోటు. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను ఏం పాసిబుల్. మర్యాదగా ఆగు. చింగం గారు వదలండి. 24 గంటలు మాత్రమే టైం ఉంది. జనం లెటర్స్ తీసుకుని వస్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఆలోచించండి, నన్ను వదిలేయండి. డాక్టర్ జట్కా, పొద్దున్నుంచి మోటు ఈ వేషంలోనే తిరుగుతున్నాడు. ఎలాగైనా సరే వీడిని నయం చేయాలి. లెటర్ బాక్స్ పడే బాధని ఎవరు అర్థం చేసుకోగలరు? నేను అర్థం చేసుకున్నాను. లెటర్ బాక్స్ కు బదులుగా నేను డ్యూటీ చేస్తున్నాను. కానీ మీరంతా కలిసి నన్ను డ్యూటీ చేయనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? మిత్రమా, నా సోదరుడా, ఒక 2-3 సార్లు షాక్ ఇస్తే అంతా సరైపోతుంది. లెటర్ వెయ్యండి. లేదు, మీరు అలా అరవకూడదు. మీరు ఇలాగుంటే ఎవరో అసలు లెటర్ కూడా వేయరు. జేబు ఓపెన్ చేయండి. ఏంటిది? అతను నా పాకెట్ లో ఏం వేసి వెళ్ళాడు? చూస్తే తెలుస్తుంది. పదండి, లెటర్ బాక్స్ ని తీసుకురండి. డైమండ్స్ ని తీయాలి. ఏదైనా మాట్లాడితే వీళ్ళు నన్ను కొడతారు. దాన్ని త్వరగా ఓపెన్ చేయండి. బాస్, ఇది ఓపెన్ కావడం లేదు. లెటర్ బాక్స్ ని విరక్కొట్టండి. ఏంటి? వద్దు. వద్దు, పరిగెత్తు. లెటర్ బాక్స్ పారిపోతుంది. నువ్వు అటెళ్ళు. చింగం గారు, లెటర్ తీసుకోండి. మోటు, దయచేసి నన్ను ఇలా హింసించుకో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అరే చింగం గారు, లెటర్ లో డైమండ్స్ ఉన్నాయి. అయ్యమ్మా, డైమండ్సా? నేను ఈ డైమండ్స్ కోసమే వెతుకుతున్నాను, కానీ నాకు దొరకలేదు. నీకు ఈ డైమండ్స్ ఎక్కడ దొరికాయి? నీకు నేను ఈ డైమండ్స్ నుంచి 20% ప్రభుత్వం నుంచి నీకు బహుమతిగా ఇప్పిస్తాను. నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు మోటు. మోటు, నేను పిచ్చివాడి చేద్దాం అనుకున్నాను. నేనే పిచ్చివాడిని అయిపోయాను. మోటు కోటీశ్వరుడు అయిపోయాడు. త్వరగా చింగం గారి ఇంటి దగ్గరికి వచ్చేయి.
నెంబర్ 1 నెంబర్ 2 నన్ను కొట్టండి చిత్రహింసలు పెట్టండి చితకబాదండి ఏమైనా చెయ్యండి. ఈ రోజు బాస్ ని ఇరగొట్టడానికి మంచి అవకాశం దొరికింది. మళ్ళీ ఈ అవకాశం దొరుకుతుందో లేదో అర్థమైందా? ఇప్పుడు నా వంతొచ్చింది. లెటర్ వెయ్యండి అని నిన్ను దద్దమని చేశావు కదూ. ఇప్పుడు నేను నిన్ను లోపలికి తీసుకువెళ్ళి నేనే స్వయంగా నీ లోపల లెటర్ వేస్తాను. నేను బాకీ ఉన్నాను. చింగల్ సార్ ఎక్కడున్నారు? త్వరగా రండి. నేను కూడా లైన్ లో ఉన్నాను లెటర్ వెయ్యడానికి. చింగల్ సార్ నన్ను వెంటనే జైల్లో పెట్టండి సార్. మోటు పతులు ఛానల్ ఆఫీస్ లోకి వెళ్ళారు. నేను నైస్ గా లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చూడాలి అంతే. మోటు పతులు మీరు రిపోర్టింగ్ చేయగలరా? చేస్తాం సార్, చాలా బాగా రిపోర్టింగ్ చేస్తాం. మాకు కెమెరాను ఉపయోగించడం కూడా తెలుసు. అంతేకాదు సార్, ఇంటర్వ్యూ కూడా చాలా అద్భుతంగా. సరే దర్యాపూర్ గ్రామంలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు. పంటలంతా నాశనం అయిపోయాయి. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళ కష్టాలు ఏంటో మీరు వెళ్ళి చూడాలి. అన్ని విషయాలు మీరు తెలుసుకుని రండి, సరేనా? ఓకే సార్. అలాగా, ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రెస్ రిపోర్ట్లుగా మారిపోయారా? వాళ్ళ రిపోర్ట్ ని ఇప్పుడు నేను సరి చేస్తాను. వైరస్ సైంటిస్ట్. హలో, చెప్పు జాన్. మోటు పతులు రిపోర్టర్లు అయిపోయారు. నాకు ఇప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్ కావాలి అంటే వాళ్ళు ఎటువంటి ఇంటర్వ్యూ తీసుకున్నా దాన్ని నేను మార్చేటట్టు చేయాలి. గివ్ మీ సమ్ టైం, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో ఈ గ్యాడ్జెట్ తీసుకో. ఈ బటన్ నొక్కిన వెంటనే ఏ మనిషి అయితే మాట్లాడతాడో వాళ్ళ డైలాగ్ మారిపోతుంది. నువ్వు ఏమనుకుంటున్నావో అవే దాంట్లో కనిపిస్తుంది, వినిపిస్తుంది. అదిగో వచ్చేసింది దర్యాపూర్. నాకు లోపల ఇదే దొరికింది. ఈ బంగారాన్ని తీసుకొని మేమేం చేసుకుంటాం? పదపతులు వెళ్ళి అతని ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్కారం, మేము ఫుర్ఫురి నగర్ నుంచి వస్తున్నాం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఎలా ఉంది అంటే అర్థం ఏంటి? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, పైగా నువ్వు వచ్చి ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇది నీకేమైనా బాగుందా? లేదు లేదు లేదు, నా అభిప్రాయం అది కాదు. నేనేం అడిగానంటే ఇక్కడ వర్షాలు పడి చాలా కాలం అయింది కదా, దానివల్ల మీ ఆరోగ్యాలు పాడైపోయాయి, దానివల్ల మీకు ఇప్పుడు ఎలా ఉంది అని. ఒరే, మాకు ప్రభుత్వం తరపు నుంచి ఒక్క సహాయం కూడా అందలేదు. ఇక మంత్రులేమో ఆ డబ్బంతా వాళ్ళే మింగేస్తున్నారు. ఆ విషయం మాకు కూడా బాగా తెలుసు. అయినా ఇప్పుడు నువ్వు వచ్చి ఎలా ఉన్నారు అని అడుగుతున్నావు. ఇప్పుడు రా, రిపోర్టర్స్ అందరికి ఎలా ఉన్నారో చూపిస్తాను. మోటు పరిగెత్తు. నేను పరిగెడుతూనే ఉన్నాను. పతులు ముందుకు చూడు. ఒరే, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అదిగో చూడండి, వాళ్ళు పారిపోతున్నారు. టైం అయిపోయింది, ఇంకా ఎందుకు వీళ్ళు రాలేదు? బాస్ బాస్, మేము దర్యాపూర్ గ్రామస్తుల్ని ఇంటర్వ్యూ చేసి వచ్చాం. వినండి వినండి. ఇప్పుడు నేనేం ఇష్టపడుతున్నానో అదే వినబడుతుంది, అదే కనబడుతుంది. వినటానికి టైం లేదు, డైరెక్ట్ టెలికాస్ట్ చేసేద్దాం. రండి ఆపరేటర్, దీన్ని లోడ్ చెయ్యి త్వరగా త్వరగా. yes boss.
మీకు ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉందా? బాగుంది, అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చావా? నా అభిప్రాయం సరిగ్గా అదేనండి. ఇక్కడ అస్సలు వర్షాలు పడ్డం లేదు, అయినా సరే మీరంతా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అవునవును, మేమంతా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మాకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మోటు తను ఏం మాట్లాడుతున్నాడు? దర్యాపూర్ గ్రామం నుంచి నువ్వు ఏ ఇంటర్వ్యూ తీసుకొచ్చావు? వీళ్ళు అలాగా మాట్లాడలేరు కదా. బాస్, మాకు అదే అర్థం కావడం లేదు. అతను దీనికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇందులో చూస్తే వేరే ఏదో మాట్లాడుతున్నాడు. మోటుపతులు దర్యాపూర్ గ్రామం నుంచి మీకోసం వచ్చారు. ఒకవేళ మీరు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నారంటే అకాల్పూర్ గ్రామానికి వెళ్ళండి. అక్కడ తుఫాన్ వచ్చింది. ఆ ఊరి ప్రజలు ఇంటర్వ్యూ తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నారు? వాడిని రమ్మని చెప్పండి, బయటికి రమ్మని చెప్పండి. వాడిని వదిలేదు లేదు. మీరందరూ ఇక్కడే ఉండండి. మోటు పత్రులు ఈ దారి గుండానే వెళ్తారు. పద, ఇప్పుడు అకాల్పూర్కి వెళ్ళాలి. అక్కడ వరదలు వచ్చాయంట. మేమిద్దరం ఇక్కడికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఇక్కడ మీకు వరదలు వచ్చాయి కదా, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నామంటున్నారా? ఇక్కడ మేము నీళ్ల మధ్యన ఇరుక్కున్నాం. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. కానీ మేము ఎలా ఉన్నామని అడుగుతున్నారా? ఎవరు వచ్చినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నీలాగా రిపోర్టర్స్ కూడా ఇదే అడుగుతున్నారు. ఇప్పుడు మాకు ఎలా ఉందని చూపిస్తారు. చూపించమంటారా? అరే అరే అరే, ఆగండి ఆగండి ఆగండి. మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి టీవీలో చూపిస్తాం. ప్రభుత్వం వారికి తెలియజేస్తాం. ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది. ఎందుకు ఇంత టైం పట్టింది? నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. టెలికాస్ట్ టైం అయింది. ఈసారి సరిగ్గా షూట్ చేశారు కదా? పర్ఫెక్ట్ గా చేశాను సార్. ఈసారి ఏ ప్రాబ్లం ఉండదు బాస్. ఓకే, త్వరగా ఇవ్వండి. వెళ్ళి టెలికాస్ట్ చేద్దాం. ఇక్కడ మీకు వరదలు వచ్చాయి కదా, ఇప్పుడు మీకు ఎలా ఉంది చెప్పండి. ఏంటి ఎలా ఉందనా? నువ్వు ఏమనుకుంటున్నావు? మేము టెన్షన్ గా ఉన్నావనా? అలా అంటే ఏంటి అర్థం? నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే, మీకు ఇక్కడ వరదలు వచ్చాయి కదా, ఎలా ఉంది అని. నీళ్ల మధ్యలో ఉంటే ఏంటి? మేము పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నాం. అలా చూడండి, మా దగ్గర పడవలు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపలు పట్టుకుని తినొచ్చు. ఆ తర్వాత నీళ్ళల్లో ఈదొచ్చు. ఇక్కడ భలే సరదాగా ఉంది. నువ్వేమనుకుంటున్నావు? మీ సాయం మాకు అవసరమనా? మాకు ఎలాంటి అవసరమూ లేదు. మీరు వెళ్ళిపోవచ్చు. మర్యాద ఇద్దరు బయటికి వెళ్ళండి. మీరిద్దరు మా ఛానల్ ని మూసేద్దామని వచ్చారా? అదిగో వాళ్ళే మోటు పత్రులు. పత్రు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా. పదమోటు, మనం వెళ్ళి మంత్రి గారికి మన ప్రాబ్లం ఏమిటో చెబుదాం. పద. మంత్రి గారు, మేం బాధితులతో మాట్లాడి ఎంతో నచ్చజెప్పాలని చూసాం. మీకు మంత్రి గారు ఎంతో సహాయం చేస్తున్నారు, కానీ మధ్యలో ఉండే దళారులు వాటిని తినేస్తున్నారు అని చెప్పాం. అందువల్ల పాపం మంత్రి గారు ఏం చేస్తారు అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాం. అంతేకాకుండా ఇంటర్వ్యూలో మీ గురించి, మీ పథకాల గురించి అన్ని వివరంగా చెప్పాం. ఎంతో పొగుడుతూ చెప్పాం. ఒక్క మాట కూడా తప్పుగా చెప్పలేదు. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ద్రోహి, కరువు కాటకాలు వస్తే వాళ్ళ డబ్బంతా తినేస్తావా? వాళ్ళకి సహాయం చేయవా? ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ మంత్రి గారు లాంటి గొప్ప గొప్ప మంత్రులే ఏమీ చెయ్యలేకపోయారంటే ఇక మనం మాత్రం ఏం చెయ్యగలం? సరే, వెళ్ళొస్తాం. నమస్తే. మోటు పత్రులు, మీ ఇంటర్వ్యూల వల్ల మీరు చాలా బాగా ఫేమస్ అయిపోయారు. అందరి చేత మీరు దెబ్బలు తింటున్నారు.
మోటు పత్లు నేను చాలా చెడ్డవాణ్ణి. మీకు అన్ని తెలిసి ఇంటర్వ్యూలో నా గురించి చాలా గొప్పగా చెప్పారు. నా ప్రభుత్వం గురించి కూడా బాగానే చెప్పారు. మీరు చాలా మంచివారు. మంత్రి గారు, మీరు మీ తప్పును తెలుసుకున్నారు కదా. మాకు ఇది ఒక్కటి చాలు. ఏమంటావు మోటు? ద్రోహి! అవును పత్రు, నిజమే నిజమే నిజమే. మనం చేసిన దానికి ఈయనలో ఈ మాత్రం మార్పు వచ్చింది. ఆలోచిస్తుంటే సంతోషంగా ఉంది. ఇక దేని గురించి మీరు ఆలోచించకండి. ఇక ఏదైనా సరే నేనే చేస్తాను. అదిగో ఆ ట్రక్ చూసారా? ఆ ట్రక్ నిండా ఆహారం, భోజనం, నీళ్లు, మందులు ఆ 2 గ్రామాలకి ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. అవును, వెళ్లే దారిలో మిమ్మల్ని ఇద్దరిని చూసి వెళ్దామని వచ్చాను. మీకు మాట చెప్దామని వచ్చాను. మీరిద్దరూ చేసిన ఇంటర్వ్యూ వల్ల నా జీవితమే మారిపోయింది. నన్ను దీంతో కొట్టండి, తన్నండి, చించండి. నేను ఎందుకు అసలు పనికిరాను. ఈ చిన్న పిల్లాడు ఎవడు? వీడిని ఇక్కడి నుంచి బయట పంపించేయండి. నెంబర్ 1, నెంబర్ 2 మీరిద్దరూ మీ బాస్ కోరికని తీర్చండి. గట్టిగా కొట్టండి, కొట్టండి. కొట్టకండి, నేనేదో మాట వరుసకున్నాను. మీరు నిజంగా నన్ను కొడుతున్నారు. ఆపండయ్యా, ఆపండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.